ఎండాకాలంలో చల్లగా బాడీ కూల్ అయ్యడానికి అయితే మనం బొత్తాయి జ్యూస్ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ఆల్రెడీ నిన్న వీడియో అయితే పెట్టేశానండి. బొత్తాయి జ్యూస్ అయితే మనం మిక్సీలో ఆడుకుంటే చేదు వస్తుందండి. మిక్సీలో ఆడకుంటే ఇలా అయితే కాయలు కట్ చేసి మనం రసం తీసుకున్నట్టయితే బాగుంటుంది. పల్పీగా కూడా ఉంటుందండి. అసలు వేస్ట్ ఏమీ అవ్వదు. మనం డైరెక్ట్గా మిక్సీ అయితే తొక్క తీసి అయితే డైరెక్ట్ మిక్సీలో ఆడడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే పీక్కలు మొత్తం అంతా మిక్సీ అయిపోయి కొద్ది సేదైతే వస్తుంది. అది అసలు కొంచెం తాగడానికి అయితే ఇష్టం ఉండదు. ఇలా తీసుకోవడం వల్ల అయితే డైరెక్ట్గా ఏది కూడా వేస్ట్ అవ్వకుండా చేదు కూడా రాకుండా చాలా బాగుంటుంది. పల్పీగా ఉంటుంది. చక్కగా మధ్యలో తాగడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే మనం జ్యూసులు అయితే కంపల్సరీ తీసుకోవాలి. పిల్లలకైతే పెద్దలకైతే కేరింగ్ అయితే ఈ సమ్మర్లో లిక్విడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా అయితే ఉంటామండి. దానికోసం కంపల్సరీ డైలీ 2 జ్యూసులన్నా తీసుకోవాలి. మనకి ఇంట్లో అయితే కుదరకపోయినా కనీసం బయట తీసుకోవాలి. కాకపోతే బయట అయితే ఇలా తీయరండి. ఒక్కొక్క షాప్లో అయితే ఇలా తీస్తారు. బయట అయితే మిక్సీలో ఆడేస్తారు. పిక్కలు ప్లస్ పైన ఉన్న తొక్క కూడా మిక్సీ ఆడేయడం వల్ల ఏంటంటే సేదు వస్తుంది. మనం ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే సేదు ఉండదు. బయట షాపుల్లో అన్నా కానీ మనకి ఇలాగే జ్యూస్ తీసి ఇమ్మనాలి. అప్పుడు పల్పీగా ఉంటుంది, సేదు కూడా రాదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రూట్స్ అన్నీ నేనైతే తీసేసాను చక్కగా ఒరిజినల్గా. అయితే ఇందులో ఏ వాటర్ ఇంకా వేయలేదు. ఆ వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తానండి. చూసారా నాకు వచ్చైతే చాలా జ్యూస్ వచ్చింది. కొంచెం వాటర్ యాడ్ చేశాను. కొంచెం పంచదార కూడా షుగర్ కూడా యాడ్ చేస్తానండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా బాగా కలిపేశాక ఇందులో వచ్చి ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేద్దామండి. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్లోకి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను. చూసారా ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను. చక్కగా ఇది అయితే ఎటువంటి కల్తీ లేకుండా ఉన్నదండి. ఈ జ్యూస్ అయితే ఒరిజినల్గా ఇలానే తీసుకోవాలి కంపల్సరీ. జ్యూస్ అయితే వీళ్ళు కుదిరినంత వరకు ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. హెల్దీ కూడా అండి ఈ జ్యూస్. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జ్యూస్ తీసి పెట్టుకోవడం వల్ల ఎంత టైం అయినా కానీ పెట్టుకున్నా కానీ అస్సలు పాడు కూడా అవ్వదండి. టైం కూడా డే అంతా ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే బాయ్.